మీరు స్టాక్స్ కొనాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సో, ఈ టైంలో మీరు కొంటే మీకెలా ఉండబోతుందో అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? యాక్చువల్‌గా టారోట్ రీడింగ్‌లో దీనికి మీకు బెస్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. సో, మీకింకా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎస్ఐఎఫ్స్. ఎందుకు ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు చూడండి, చాలా మందికి తెలుసు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది కొత్తగా వచ్చింది మన సెబీ నుంచి. అయితే ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ కొంచెం బాగా వస్తుందండి. మేము గతంలో చెప్పాం, లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా చెప్తున్నాం. ఎప్పుడైతే సెప్టెంబర్ 2025 లాంచ్ అయినాయో ఎస్ఐఎఫ్స్ అన్ని కూడా చేయండి, వీటిలో చాలా బాగుంటుంది, రికమెండ్ అయితే చేస్తున్నాం. ఎవరి దగ్గర అయితే మ్యూచువల్ ఫండ్స్లో పోర్ట్ఫోలియోలో చూస్తే ఏదైనా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాకుండా మీకు అదనంగా ఏదైనా ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, మల్టీ క్యాప్ కానివ్వండి, అలాగే లాంగ్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కానివ్వండి, అలాగే సెక్టర్ ఫండ్స్ లైక్ చూస్తే ఫార్మా కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, పిఎస్యూ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రిటర్న్స్ అయితే లేవు. సో అట్లాంటి ఫండ్స్ అన్నింటినీ కూడా మనం తీసేసి ఎస్ఐఎఫ్ మూవ్ అయ్యమని చెప్తున్నాము. దగ్గర ఇప్పుడు 96 మెంబర్స్ అలా మూవ్ అయిపోయారండి. అలా మూవ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవాళ. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఉన్నాయో వాటిని కదిలించట్లేదు. వాటిని కదిలించకుండా మిగతా ఏవైతే ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, అదర్ ఫండ్స్ ఉన్నాయో అది రిటర్న్స్ అయితే రావట్లేదు అనుకుంటున్నారు. అట్లాంటి వాటన్నింటినీ కూడా మేము ఎస్ఐఎఫ్ మూవ్ అని చెప్తున్నాము. ఎస్ఐఎఫ్లో వచ్చి మనకి బ్రాడ్గా రెండు ఆప్షన్స్ ఉంటాయండి. లైక్ మీకు మ్యూచువల్ ఫండ్స్ లాగా 20 ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉండవు. ఇక్కడ 2-3 ఆప్షన్స్ మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈక్విటీలో. ఇప్పుడు చూడండి, ఈక్విటీలో అనేసరికల్లా అందరూ తెలుసు ఫ్లెక్సీ క్యాప్ మోడల్ చాలా బాగుంటుందని. ఫ్లెక్సీ క్యాప్ మోడల్ అంటే మనం చూస్తే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మూడింటిని కవర్ చేస్తారు. అలాగే మనకి ఎస్ఐఎఫ్లో వచ్చేసి ఈక్విటీ, లాంగ్ అండ్ షార్ట్ ఫండ్ అంటారండి. ఇందులో అయితే ఇప్పుడు మనం చూస్తే గతంలో చాలా ఫండ్ హౌసెస్ అయితే లాంచ్ చేసాయి. ఇప్పుడు కొత్తగా ఎన్ఎఫ్ఓ అయితే రన్ అవుతుందండి. మనకి చూస్తే 10th ఆఫ్ ఆగస్ట్ నుంచి కూడా మనకి దగ్గర 24th ఆగస్ట్ దాకా టైం అయితే ఉంది. ఇప్పుడు ఆదిత్య బిర్లా వాళ్ళు వచ్చారండి అపెక్స్ పేరుతోటి. వీళ్ళది ఆల్రెడీ హైబ్రిడ్ స్కీమ్ ఎప్పుడో లాంచ్ అయిపోయింది. మనకి 15% సిఏజీఆర్ దాకా మనకైతే అది ఇవ్వడం జరిగింది సిన్స్ ఇన్సెప్షన్. సో ఇప్పుడు చూస్తే వాళ్ళదే సేమ్ ఈక్విటీ, లాంగ్ అండ్ షార్ట్ ఫండ్ అనేది ఒక ఫ్లెక్సీ క్యాప్ మోడల్లోను, అలాగే ఒకటి ఎక్స్ టాప్ 100 అనే మోడల్ వచ్చిందండి. ఇంకోటి మనకి కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కవర్ అవుతూ వచ్చిందండి ఎపెక్స్ వాళ్ళది. సో ఎపెక్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు కనుక ఒక లాంగ్ టర్మ్ హారిజన్ ఉంది, ఒక 5 years నేను హోల్డ్ చేస్తానన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, ఒక ఫండ్ హౌస్లో కనుక 2 funds ఉంటే మనం 10 lakhsని డివైడ్ చేయొచ్చండి. 5 lakhs కింద. ముందు ఫస్ట్ ఏమో ఒక ఫండ్లో వేసేస్తాము, అది ఎక్స్ టాప్ 100 కావచ్చు, లేదా ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉన్న ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్లో కావచ్చు. మనం 10 lakhs వేసిన తర్వాత ఒక 6 months ఎప్పుడైతే మార్కెట్ కొంచెం బాగా లైమ్ లైట్లోకి వచ్చింది అనుకున్నప్పుడు మనం 50% ఆఫ్ ద కార్పస్ని వేరే ఫండ్ కూడా మూవ్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా కల్పిస్తారు ఇందులో మనకి. ఎవరి దగ్గర అయితే ఈక్విటీ స్కీమ్తో పాటు హైబ్రిడ్ స్కీమ్ కూడా ఉందనుకోండి, మనం అట్లా 3 fundsలో కూడా మనం ప్రపోర్షనేట్గా కూడా మనం వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఆ 10 lakhsని. సో మినిమం 10 lakhs అంటే మాత్రం ప్రతి ఒక్క స్కీమ్లో మినిమం 10 lakhs పెట్టాలని రూల్ ఏం లేదండి. మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. అదే ఫండ్ హౌస్లో ఉన్న వేరే ఫండ్స్ కూడా కొంత షఫుల్ చేసుకోవచ్చు. ఆ అవకాశం అయితే ఉంది. సో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక ఎస్ఐఎఫ్ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైన్లో అప్లై చేస్తున్నాయండి సెబీ పర్మిషన్ కోసం. కొత్తగా ఎస్ఐఎఫ్ మనకు చాలా రాబోతున్నాయి కంపెనీస్ కూడా. ఎవరైతే పిఎంఎస్ చేస్తున్నారో ఇప్పటిదాకా, అంటే ఇండియాలో ఎప్పటి నుంచో కూడా పిఎంఎస్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో, లైక్ కార్లియన్ కంపెనీ కావచ్చు, అలాగే ఏఎస్కే కంపెనీ కావచ్చు, అది వాళ్ళందరూ కూడా ఇప్పుడు లైసెన్స్ తీసుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్ కోసం. ఎందుకు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కోసం లైసెన్స్ తీసుకుంటున్నారంటే, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ తీసుకుని రన్ చేస్తారో 5-6 years ఒక కార్పస్ తోటి, ఒక 10,000 crores కార్పస్ తోటి వాళ్ళకే ఎస్ఐఎఫ్లో పర్మిషన్ వస్తుంది. కాబట్టి ముందు వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నారు. ఆల్రెడీ అబాకస్ వచ్చేసింది. సో అట్లా మనకి ఎవరైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక దీర్ఘకాలంలో ఒక 5-6 years తర్వాత ఎస్ఐఎఫ్ మూవ్ అవుతారండి. అందరూ చెప్తున్నారు అది ఇండియాలో బై 2045 కల్లా కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎస్ఐఎఫ్ ప్రూవ్ అవుతుంది. సో కాబట్టి మనం గట్టిగా చెప్తున్నాం, ఎస్ఐఎఫ్ చేసుకోండి వాళ్ళ నుంచే. మనకి ఆల్రెడీ 10 rupees 50 paisa 11 rupees మాత్రం మనకి వాళ్ళ ఎన్ఐవిస్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎప్పటి నుంచో వస్తున్నారు, ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 30 lakhs 40 lakhs ఆల్రెడీ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో అంటే మాత్రం. అందులో మీకు నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ చాలా ఉంటాయండి. less than 15% రిటర్న్ ఇస్తున్న ఫండ్స్ చాలా ఉంటున్నాయి. వాళ్ళ ప్రతి ఒక్క పోర్ట్ఫోలియో చూస్తున్నాం మేము. సో ఎప్పుడైతే మేము పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తామో ఉన్న 20 funds కానివ్వండి, వాళ్ళ దగ్గర 15 funds కానివ్వండి, అందులో హార్డ్లీ 18% క్రాస్ అయినవి 2, 3, 4 ఉన్నాయి తప్ప అత్యధికంగా ఉన్న ఫండ్స్ అన్ని కూడా బిలో 12% ఉన్నాయి. సో అట్లాంటి అన్నిటివి కూడా మనం కూల్ చేసి మనం ఎస్ఐఎఫ్స్ కింద మూవ్ అయిపోతే ఫర్దర్గా అక్కడి నుంచి ఒకసారి 10 lakhs ఎస్ఐపి చేసిన తర్వాత మనం కావాలంటే అక్కడి నుంచి కూడా 1,000, 2,000, 3,000 అలా మనం అంతా ఎస్ఐపి చేసుకోవచ్చండి. అలా కనుక ఎస్ఐపి చేసుకుంటే మీకు అధిక లాభం వస్తుందని చెప్తున్నాను. ఒక ఫార్ములా అయితే ఉందండి మనకి 10-10-10 అని చెప్తున్నాము. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000 కనుక ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా
10 years 6 months కల్లా 1 CR అయితే వాళ్ళు చూడగలుగుతారని చెప్తున్నాను. సో అదండి SIFs లో ఉన్న బ్యూటీ. సో మ్యూచువల్ ఫండ్స్ అంతా ఓల్డ్ సిలబస్ లాగా అయిపోయింది, ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చిందండి SIF. సో దీన్ని బాగా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అత్యధికంగా రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.